ఓకే, రైట్. ఇప్పుడు చూడండి యాక్చువల్గా, ఇప్పుడు చూడండి, ఆ, మన స్క్రిప్ట్ మళ్ళీ ఏపీఐ రాసుకోండి. మళ్ళీ ఏంటి, వర్షన్ ఏపీఐ రాసి వర్షన్ రాసి ఎస్. ఇక్కడ మనం సింపుల్గా వర్షన్ ఏంటి, V1 అయినా V1 అంటే అక్కడ ఏపీఐ వర్షన్ V1 కన్ఫర్మ్గా. ఓకే, మరి కైండ్ ఏంటి, కైండ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఫ్రెండ్స్. ఇప్పుడు పాడ్ కాదు, నో. ఇప్పుడు ఏం రాస్తాను, పాడ్ కాదు, రైట్. ఇప్పుడు నేనేం రాస్తాను, డిప్లాయ్మెంట్. DEPLOYME, డిప్లాయ్మెంట్ అని రాస్తాను. ఓకే, అంతే. డిప్లాయ్మెంట్ అయితే డిప్లాయ్మెంట్, నువ్వు వాల్యూమ్ తయారు చేసే పని అయితే వాల్యూమ్, డిప్లాయ్మెంట్ అయితే డిప్లాయ్మెంట్, పాడ్ అయితే పాడ్. ఎస్. ఓకే, రైట్. ఇప్పుడు నాకు మెటాడేటా మళ్ళీ సేమా, మళ్ళీ సేమ్ మెటాడేటా, రైట్. మళ్ళీ మెటాడేటా ఇస్తాం. సో ఈ మెటాడేటాలో ఏమి ఇస్తాం, డిప్లాయ్మెంట్కి సంబంధించిన విషయాలు మనం మాట్లాడతాం. ఎస్, డిప్లాయ్మెంట్కి సంబంధించిన విషయాలు ఏంటి, ఎస్, నేమ్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్. సో అప్పుడు మనం ఏం రాస్తాం, ఏబిసి బ్యాంక్, ఎస్, డిప్లాయ్మెంట్. అంటే ఇది నేమ్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్ పేరు ఇది. రైట్. సరే, డిప్లాయ్మెంట్ అంటే ఏం సార్, మీకు అర్థమైంది కదా, ఆటో స్కేలింగ్ ఫీచర్ని ఇంప్లిమెంట్ చేస్తుంది డిప్లాయ్మెంట్. అక్కడేమో క్లౌడ్లో మనం ఆటో స్కేలింగ్ అంటాం, ఇక్కడ డిప్లాయ్మెంట్ అంటాం. ఎక్కడ, క్యూబర్నెటిస్లో. దిస్ ఇస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ఇన్సైడ్ అ క్యూబర్నెటిస్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ ద క్యూబర్నెటిస్, మోస్ట్లీ యూజ్డ్ ఫీచర్ ఇన్ ద క్యూబర్నెటిస్. వై, పార్ట్స్ మనం రీక్రియేట్ అవుతూనే ఉండాలి. ఎస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆర్ ఫీచర్ నేమ్. ఎస్. ఓకే, తర్వాత మీరు డిప్లాయ్మెంట్ పేరు రాసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఏం రాయాలి, ఇప్పుడు అసలు స్టోరీ ఉంది, స్పెక్. ఓకే, స్పెసిఫికేషన్ స్పెక్లో ఏం రాయాలి, అసలు ఏంటి, వాట్ ఈస్ దాట్ అంటే ఏం లేదు మిత్రమా. ఈ స్పెసిఫికేషన్స్లో మీరు అసలు ఎన్ని పార్ట్స్ తయారవ్వాలని అనుకుంటున్నారు మీరు, ఫస్ట్ ఎన్ని పార్ట్స్ తయారవ్వాలని అనుకుంటున్నారు మీరు, 100, 200, 300. దట్ మీన్స్ వాటి స్పెసిఫికేషన్లో మనం ఏమి ఇస్తామో చెప్పాను కదా. ఎస్ ఫ్రెండ్స్, రిప్లికాస్ ఇంటూ వాట్, నంబర్ ఆఫ్ కాపీస్, ఎన్ని కాపీస్. అంటే డిప్లాయ్మెంట్ ఫీచర్ అదే కదా, స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్. దట్ మీన్స్ వాట్, ఆటోమేటిక్గా పార్ట్స్ తయారవ్వాలి, లోడ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా పార్ట్స్ వెళ్ళిపోవాలి, డౌన్ అవ్వాలి, అంతే సింపుల్. దిస్ ఇస్ అ డిప్లాయ్మెంట్ నేచర్. అప్పుడు నెంబర్ ఆఫ్ కాపీస్ అంటే ఎస్, మనకి 100 ఇస్తా. అయితే నెంబర్ ఆఫ్ కాపీస్ అనే దాని ప్లేస్లో వాడు ఏమన్నాడంటే రిప్లికాస్ అన్నాడు. అంతే సింపుల్, రిప్లికాస్ ఎంత, 100. సో మరి నెంబర్ ఆఫ్ కాపీస్ వద్దా, వద్దు, అవసరం లేదు. నేను మీకు అర్థం కావడం కోసం రాశాను, నెంబర్ ఆఫ్ కాపీస్నే ఇక్కడ రిప్లికాస్ అంటారు సింపుల్గా. అయితే కరెక్టే, మీరు రిప్లికాస్ 100 పార్ట్స్ తయారవ్వాలన్నారు, కరెక్టే. ఆ పార్ట్స్ ఏ పేరుతో తయారవ్వాలి, వాట్ ఆర్ ద ల్యాబ్ లేబుల్స్, ఏ పేరుతో తయారవ్వాలి చెప్పాను. సో దాన్నే మనం ఏమంటాం, మ్యాచ్ లేబుల్స్. ఎస్, MAT, మ్యాచ్. ఓకే, LABA, లేబుల్స్, మ్యాచ్ లేబుల్స్, రైట్. అంటే మ్యాచ్ లేబుల్స్ అని ఎందుకు ఇచ్చారు సార్, ఎందుకు ఇచ్చామంటే మ్యాచ్ లేబుల్స్ అని ఈ పేరుతో తయారైన ప్రతిదీ కూడా మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ ఎప్పుడు అవుతాయి, మనం సెర్చ్ చేసేటప్పుడు. సపోజ్ ఐ నీడ్ టు వెరిఫై ఆల్ ద పార్ట్స్, ఓకే, విత్ ద సేమ్ నేమ్, అప్పుడు ఇలాంటి మ్యాచింగ్ లేబుల్స్ అనేది ఇక్కడ ఇవ్వటం వల్ల అక్కడ నేను సెర్చ్ చేసేటప్పుడు ఈజీ అనమాట నాకు. ఎప్పుడైనా సరే క్యూబర్నెటిస్లో నేను డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, కొన్ని లక్షల పార్ట్స్ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు, లక్షలు లక్షల పార్ట్స్ ఉంటాయి. ఆ లక్షల పార్ట్లో నా పార్ట్స్ తెలుసుకోవాలంటే నేను సెర్చ్ ఆప్షన్ ఉపయోగిస్తా. సెర్చ్ ఆప్షన్ ఉపయోగించినప్పుడు ఎస్, పార్ట్స్ నేమ్స్ ఈక్వల్గా సేమ్ లాగా ఉన్న పార్ట్స్ అన్నీ వచ్చేస్తాయి, 1 2 3 4 5 6 7 మొత్తం. దానికోసం ఇక్కడ మ్యాచింగ్ లేబుల్స్ ఇచ్చేస్తాం. మ్యాచింగ్ లేబుల్స్లో మనం ఒక వర్డ్స్ రాస్తాం, ఏమని రాస్తాం, సింపుల్ రాసుకోండి. సో ఇప్పుడు యాక్చువల్గా దీనికి సంబంధించి చూడండి, మ్యాచింగ్ లేబుల్స్లో మనం ఏం రాస్తాం, ఏబిసి బ్యాంక్, ఇది ఉంది కదా, ఏబిసి బ్యాంక్. ఓకే, అంటే డిప్లాయ్మెంట్ పేరు ఇది, బట్ ఇప్పుడు నేను పాడ్ నేమ్ మెన్షన్ చేస్తాం. రేపు మ్యాచింగ్ లేబుల్స్ అంటే పాడ్ నేమ్, ఎస్. అప్పుడు పాడ్ నేమ్ మనం ఏమని మెన్షన్ చేస్తాం, ఏబిసి బ్యాంక్, నా అప్లికేషన్ పేరు ఏదైనా, ఏబిసి బ్యాంక్ యాప్, అంతే, అప్లికేషన్. అది ఫ్రంట్ ఎండా, అది బ్యాక్ ఎండా మనం మెన్షన్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ సెట్, బ్యాంక్ అప్లికేషన్ అని రాసుకోండి సింపుల్గా, ఏబిసి బ్యాంక్ అప్లికేషన్, రైట్.
లేదు లేదు సార్, ఏబిసి బ్యాంక్ మనం హెచ్టిటిపిడి అని రాసుకుంటే ఫ్రంట్ ఎండ్ అని తెలిసింది కదా. ఎస్, ఏబిసి బ్యాంక్ హెచ్టిటిపి రాసుకుంటే ఫ్రంట్ ఎండ్ తెలుసు, ఏబిసి హెచ్టిటిపిడి పార్ట్ అంతే. ఓకే, ఇలా కూడా రాయొచ్చా? ఇలా కూడా రాసుకో, ప్రాబ్లం. అంటే హెచ్టిటిపిడి ఉండటం వల్ల ఇది ఫ్రంట్ ఎండ్ ప్యాడ్ అయింది, మైఎస్క్యూఎల్ ఉండటం వల్ల అది డిబి పాడ్ అయింది. ఎట్లా ఎట్లా అనమాట. సో ఈ విధంగా మనకు మ్యాచింగ్ లేబుల్స్ సెట్ అయిపోయింది. ఎస్, ఏబిసి రాసాం. So that means what? Why we are using this labels? Yes, that means what? Matching the pods. Whenever you search ABC Bank HTTP pod అని కొట్టిన వెంటనే దాని పేరులో ఉన్న మ్యాచింగ్ లేబుల్స్ మొత్తం, అంటే దాని పేరులో ఉన్న పాడ్స్ మొత్తం వచ్చేస్తాయి. బికాస్ రిప్లికాస్ ఎన్ని ఇచ్చాం? 100 ఇచ్చాం, 100. బట్ రిప్లికా సెట్ ఉద్దేశం ఏంటి? ఈ ఈ 100 పాడ్స్ని మెయింటైన్ చేయడమే రిప్లికా సెట్ ఉద్దేశం. రిప్లికా సెట్ ఎప్పుడు క్రియేట్ అయింది? ఈ మొత్తం ఎగ్జిక్యూషన్ అయితే రిప్లికా సెట్ క్రియేట్ అయింది. రిప్లికా సెట్ దేనికోసం? ఇవన్నీ మెయింటైన్ చేయడం కోసం. మీరు ఆల్రెడీ చూసాం మనం లాస్ట్ క్లాస్ ప్లస్ ఇప్పుడు కూడా మనం డిస్కషన్లో రిప్లికా సెట్ గురించి నేర్చుకున్నాం. రైట్. సో సరే, బాగానే ఉంది, సింపుల్గా నాకు అర్థమైంది. కానీ మ్యాచింగ్ లేబుల్స్ కోసం మీరు ఈ పేరు తయారు చేశారు. ఆ, దీనికి మెటాడేటా ఏం ఉండదా ఏంటి? ఎస్ ఎస్ ఉంటుంది. దీనికి కూడా ఉంటుందా? ఉంటుంది. అంటే ఇది పార్ట్స్కు సంబంధించిన మెటాడేటా ఇవ్వాలి కదా. ఈ మెటాడేటా ఇచ్చారు కదా. వై వీఆర్ యూజింగ్ దిస్ మెటాడేటా? ఓన్లీ ఫర్ డిప్లాయ్మెంట్. దిస్ మెటాడేటా ఓన్లీ ఫర్ డిప్లాయ్మెంట్. అగైన్ వన్ మోర్ మెటాడేటా ఈస్ కమింగ్ ఓన్లీ ఫర్ వాట్ ఈస్ దిస్? సింపుల్గా చెప్పాలంటే ఆ మెటాడేటా దీనికోసం. దేనికోసం? పార్ట్స్ కోసం. పార్ట్స్. దాన్నే సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, మనం డిప్లాయ్మెంట్ అనే ఫీచర్లో ఇవన్నీ ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే, అమ్మా డిప్లాయ్మెంట్ చూసుకో, 100 కావాలి నాకు, ఆ తర్వాత ఈ పేరుతో కావాలి, ఆ తర్వాత ఎస్ పూర్తి స్థాయిలో ఆ కంటైనర్స్ పోర్ట్స్ అవన్నీ కూడా నేను చెప్తా. దట్ మీన్స్ వాట్? టెంప్లెట్. ఓహో, ఆటో స్కేలింగ్లో టెంప్లెట్ ఇస్తాం కదా, అదే టెంప్లెట్ అంటే. ఎస్, ఇదే టెంప్లెట్. సో కాబట్టి మనం ఇక్కడ కూడా టెంప్లెట్ అనేది రాసుకోవాలి. టెంప్లెట్. ఓహోహోహో, టెంప్లెట్. ఎస్ ఎస్, టెంప్లెట్ రాయాలి. అవునా? టెంప్లెట్ ఉందా? ఉంది. సేమ్ టెంప్లెట్ అని ఇక్కడ రాసేసి ఎస్, ఆ టెంప్లెట్ లోపల మనం ఎస్ డైరెక్ట్గా రాస్తాం. ఏమని? మెటాడేటా. టెంప్లెట్ లోపల మెటాడేటా, ఎంఈటిఏ, మెటాడేటా. మెటాడేటా రాసి ఓకే. తర్వాత మెటాడేటా అంటే ఏంది? పార్ట్స్ గురించిన ఇన్ఫర్మేషన్. పార్ట్స్ అంటే ఏంటి? సింపుల్గా వాటి పేర్లు ఏంటి, ఆ విషయాలన్నీ. అదే కదా, మన అపార్ట్మెంట్లో ఓనర్ ఎవరు, ఓనరు ఫోన్ నెంబర్ ఏంటి, ఓనరు అసలు ఫ్లాట్ నెంబర్ ఏంటి, ఓనర్ పేరు ఏంటి రాసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ మెటాడేటా. ఇన్ ద సేమ్ వే ఎవడైతే అపార్ట్మెంట్లో అలాగ ఉంటున్నారో లోపలికి మనం వెళ్లకుండా దే డిస్ప్లే ద బోర్డు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ ముందే ఒక బోర్డు ఏదైతే డిస్ప్లే చేస్తున్నాడో దాన్నే మనం మెటాడేటా అంటాం. లోపలికి వెళ్ళకుండానే 101 సుబ్బారావు, ఎస్, ఫోన్ నెంబర్ 9848, ఇట్లా 102 వెంకట్రావు 98, ఇట్లా. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళకుండానే ఈ మెటా డేటా మనకు చెప్పేసి, దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ డేటా యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ అ మెటా డేటా. బట్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ 101 ఫ్లాట్లో ఉన్నాడు ఆయన, బట్ నేను వెళ్ళకుండా ఇక్కడ చూసుకుంటా. దిస్ ఈజ్ కాల్డ్ మెటా డేటా. అట్లాగే నీ దగ్గర ఎన్ని పార్ట్స్ ఉన్నాయి దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కింద మెటా డేటాను రాసి మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం, రాసుకుంటాం అంతే. సింపుల్. అదే ఇది. అది టెంప్లెట్ మోడల్లో అని ఇచ్చేసి ఈ మెటా డేటా రాసుకుంటాం. మెటా డేటాలో ఏమి ఇస్తాం? సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైతే ఉందో దాని పేరు ఇస్తాం. అయితే వాడేమన్నాడంటే సింపుల్గా దీన్ని లేబుల్ అంటున్నాడు. ఓహో, మళ్ళీ లేబులా? మళ్ళీ లేబులే. లేబుల్స్. ఓకే, మళ్ళీ లేబుల్స్. సో ఓకే, లేబుల్స్. లేబుల్స్లో కూడా మీకు ఏంటి అసలు అది అప్లికేషను, ఏ ఏ పాయింట్ ఆఫ్ వాడు మొత్తం మీరే ఇచ్చేసుకోండి అన్నాడు. ఎస్ ఎస్, అప్లికేషన్. ఏ అప్లికేషన్ అది? ఏబిసి, ఏబిసి బ్యాంక్. ఎస్, ఏబిసి బ్యాంక్ హెచ్టిటిపిడి పాడ్. ఇదే, ఇంతే సింపుల్గా నేను అలాగే ఇస్తున్నా. బట్ మీరు నేమింగ్ కన్వెన్షన్ దే మే గివ్ యూ, నో ప్రాబ్లం. ఓకే. సో ఎవ్రీథింగ్ విల్ బి డాక్యుమెంటెడ్. The documents access will be given to you and you can access this document again. You can provide a name for that accordingly. అంతే సింపుల్గా అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి.
అదే చెప్తారు, ఏబిసి బ్యాంక్ క్లయింట్ లొకేషన్ పాడ్, ఆ పాడ్లో కంటెంట్ ఏంది ఈ మాదిరిగా ఇస్తారు డైరెక్ట్గా, అంతే సింపుల్. సో ఇచ్చేసాం, ఏదనేది ఇచ్చాం, రైట్. అంటే ఇంతవరకు ఏం జరిగింది అంటే ఇక్కడ మ్యాచింగ్ లేబుల్స్ అనేది ఎస్ ఒకలాగా ఉంటే, రిప్లికాస్ మరొకలాగా ఉంటే, ఇక్కడైతే ఎస్ మనకి మెటా డేటాలో ఇవన్నీ ఇచ్చాం, లేబుల్స్ ఇచ్చాం ఎస్. అంటే ఏంది బాబు, ఈ లేబుల్ తోటి ఈ పార్ట్స్ అన్ని తయారు చేయి, లేబుల్ లేబుల్ ఎస్. లేబుల్ తెలుసు కదా మీకు డైరెక్ట్గా. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందంటే ఆ ప్రోడక్ట్ మీద లేబుల్ వేస్తే కానీ ఆ ప్రోడక్ట్ ఏముందో దాంట్లో తెలిసిద్ది. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద లేబుల్ వేయకపోతే ఏమైంది, ఏ వాట్ ఈస్ దిస్ ప్రోడక్ట్ అంటారు మీరే. అంతే కదా, ఒక బాక్స్ ఉంది, బాక్స్ మీద రాయాలి మీరు, ఇదిగో ఈ బాక్స్ ఇది, ఇదిగో ఈ బాక్స్ ఇది అని, మీరు కొరియర్లో రిసీవ్ చేసుకునే బాక్స్ లాగా. అలాగే ఇక్కడ కూడా పాడ్స్లో ఇదిగో ఒక లేబుల్ పెట్టేస్తాం, ఆ లేబుల్ పేరే ఏబిసి బ్యాంక్, ఇదే అప్లికేషన్. ఎస్. సరే సార్, బాగానే ఉంది. వాట్ అబౌట్ కంటైనర్ సార్? వాట్ అబౌట్ కంటైనర్? ఇప్పుడు ఇదంతా కూడా ఎస్ ఎస్ టెంప్లెట్ అనేది మొత్తం కూడా పార్ట్స్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వాట్ అబౌట్ కంటైనర్స్? మరి కంటైనర్ స్పెసిఫికేషన్ ఇవ్వాలా? ఎస్ ఎస్ కంటైనర్ స్పెసిఫిక్ అంటే మీరు దయచేసి ఇదిగో ఇక్కడ ఈ స్పెసిఫికేషన్ మొత్తం కూడా పార్ట్స్ రిలేటెడ్ స్పెసిఫికేషన్. బట్ వాట్ అబౌట్ కంటైనర్ రిలేటెడ్ స్పెసిఫికేషన్? ఎస్, అప్పుడు మళ్ళీ స్పెక్. ఇది కంటైనర్స్ గురించి చెప్పాలి మనం. మీకు ఇక తెలిసిపోయింది, స్పెక్ అంటే ఇక ఏం లేదు, స్పెక్లో కింద వచ్చేసి కంటైనర్స్ రాస్తాం, కంటైనర్స్ రాస్తాం, రైట్. కంటైనర్స్ రాసి తర్వాత ఏంటి, నేమ్. కంటైనర్స్ రాసి నేమ్. ఆ నేమ్లో ఏం రాస్తాం, ఎస్ ఏబిసి బ్యాంక్, ఎస్ హెచ్టిటిపిడి, అంతే. ఓకే ఓకే, ఏబిసి బ్యాంక్ హెచ్టిటిపిడి కంటైనర్స్ తయారవుతాయి ఇప్పుడు ఇక్కడ అర్జెంటుగా. ఏబిసి బ్యాంక్ హెచ్టిటిపిడి కంటైనర్స్ అంటే ఫ్రంట్ ఎండ్ కంటైనర్స్ ఇవి తయారవుతాయి, రైట్. నేమ్ అది ఇచ్చేసాం. బట్ ఎక్కడి నుంచి తీసుకోవాలా అంటే సాఫ్ట్వేర్ కావాలి కదా, ఇమేజ్ కావాలి కదా, ఎస్ ఇమేజ్ని కూడా మనం మెన్షన్ చేయాలి. ఇది జస్ట్ లైక్ కంటైనర్ నేమ్, యూజర్ ఫ్రెండ్లీగా నేను ఇది మెన్షన్ చేశా, బట్ అక్కడ తెలియదు వాళ్ళకి, అర్థమైంది, డాకర్కి తెలియదు ఏ ఇమేజ్ నేను తీసుకోవాలి బాబు ఉంటుంది డాకర్. అప్పుడు డాకర్కి నేను చెప్పాలమ్మా, ఇమేజ్ నేమ్ అనేది ఎస్ హెచ్టిటిపిడి. అది ఎలా తీసుకుంటావు, లేటెస్ట్ తీసుకో, ఇట్లా ఇమేజ్ హెచ్టిటిపిడి లేటెస్ట్ అయిపోయింది. సరే పోర్ట్స్, మళ్ళీ పోర్ట్స్ మెన్షన్ చేయి, పోర్ట్స్. ఎస్ ఎస్ పోర్ట్స్లో మనం కంటైనర్ పోర్ట్స్, కంటైనర్ పోర్ట్స్, ఎస్ ఎస్. సో కంటైనర్ పోర్ట్స్ అంటే ఎట్లాగా, మనం 18 అది ఎక్స్పోజ్ అవ్వాలి కాబట్టి 18. ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి 80 అంతే. సో మీరు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, సర్చ్లో మీరు గనక సర్చ్లో ఇది ఈ స్క్రిప్ట్ ఉంది, ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయింది, ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడో కానీ సర్చ్లో సింపుల్గా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అడ్వాన్స్డ్ టాపిక్లు ఇవన్నీ కూడా, అంటే క్యూబర్నెటిస్లో. ఇంకోటి ఉంది యాక్చువల్గా, అది ఎక్సలెంట్ కాన్సెప్ట్, దాన్ని చెప్పేటప్పుడు మీకు చాలా చక్కగా అర్థమైంది, అది నెంబర్ వన్ అది. సో అది ఎలా చేస్తారు ఏందనేది కూడా నేను చెప్తా, ఏంటి అనేది కూడా నేను క్లూ ఇస్తాను, నో ప్రాబ్లం. ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్పెసిఫికేషన్ అంతా కూడా ఎస్ ఎస్ సింపుల్గా చెప్పాలంటే ఇదిగో పాడ్కు సంబంధించింది. ఓకే ఓకే, ఇదంతా కూడా ఎస్ కంటైనర్కి సంబంధించింది, కంటైనర్ కంటైనర్ ఇట్లా ఇదంతా కూడా ఎస్ ఎస్ డిప్లాయ్మెంట్, డిప్లాయ్మెంట్ డిప్లాయ్మెంట్, ఎస్ ఎస్ డిప్లాయ్మెంట్. చూసారా, డిప్లాయ్మెంట్ పాడ్ కంటైనర్ ఇట్లా. సో ఈ మాదిరిగా మనం స్క్రిప్ట్ రాసుకుంటాం. ఎప్పుడైనా సరే మనకి ఆ సర్చింగ్లో మీరు ఎస్ ఆ యాప్ దగ్గర మీరు ఏబిసి బ్యాంక్ హెచ్టిటిపిడి పాడ్ అని ఇచ్చిన వెంటనే మొత్తం ఆ పేరు మీద ఉన్న పాడ్స్ అన్ని వచ్చేస్తాయి. ఎందుకు, మనం మ్యాచింగ్ లేబుల్స్ ఇచ్చేసాం, ఎస్ మ్యాచింగ్ లేబుల్స్ ఇవే ఇచ్చేసాం కాబట్టి, మ్యాచింగ్ లేబుల్స్ ఏబిసి బ్యాంక్ హెచ్డిటి పాడ్ ఇచ్చాం కాబట్టి వెన్ ఎవర్ యు ఆర్ సర్చింగ్ దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్ప్లేడ్. ఎన్ని పాడ్స్ ఉన్నాయో అన్ని పాడ్స్ మళ్ళీ మొత్తం డిస్ప్లే అవుతాయి. మ్యాచ్ ద పాడ్స్ వెన్ ఎవర్ వి సర్చ్, దిస్ లేబుల్ ఈజ్ మ్యాచింగ్ ద పాడ్స్ వెన్ ఎవర్ వి సర్చ్, అంతే, దానికోసమే మ్యాచ్ లేబుల్స్ వాడాం.
ఓకే, మొత్తం సేమ్ లేబుల్స్ అప్లై టు ఆల్ ద పార్ట్స్. అంటే ఈ పార్ట్స్ అన్ని దీనికి సంబంధించే కాబట్టి సేమ్ లేబుల్ ఈజ్ అప్లై టు ఆల్ ద పార్ట్స్. అందుకోసమే మనం ఏబిసి బ్యాంక్ హెచ్డిపిడి పార్ట్ అని రాసుకున్నాం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇది యాక్చువల్గా స్టోరీ ఇది. సో ఇది మనం రిప్లికాస్ మనం ఎంత ఇచ్చాం? 100 ఇచ్చాం. నంబర్ ఆఫ్ కాపీస్ అని ఇచ్చారుగా, అది వద్దు, అవసరం లే. రిప్లికాసే కన్సిడర్డ్ యాజ్ అ రిప్లికాస్ అంతే. నెంబర్ ఆఫ్ కాపీస్ అని ఇచ్చారు కదా మీరు, వద్దు అది వద్దు. జస్ట్ మీకు అర్థం కావడం కోసం నెంబర్ ఆఫ్ కాపీస్ అని పెట్టాను. నో, అది నెంబర్ ఆఫ్ కాపీస్ అంటే రిప్లికాస్. ఎస్. సో ఇది స్టోరీ. సో సింపుల్గా చెప్పాలంటే, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ ఎస్ ఆటోమేటిక్గా రిప్లికా సెట్ విల్ బి క్రియేటెడ్. ఇక దాని బాధ్యత అనమాట. రిప్లికా సెట్ విల్ బి క్రియేటెడ్. ఇక ఈ డిప్లాయ్మెంట్ ఫీచర్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఈ రిప్లికా సెట్ చూసుకునేది. అంటే ఏం చూసుకునేది? ఇక్కడ ఎంత ఇచ్చాం? 100 పార్ట్స్ ఇచ్చాం. ఎస్, 100 పార్ట్స్ని మెయింటైన్ చేసే బాధ్యత రిప్లికా సెట్తే. ఎస్, అంటే డిప్లాయ్మెంట్ ఈజ్ ఎ ఫ్యూచర్, ద ఫ్యూచర్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ బై రిప్లికా సెట్, అంతే. రిప్లికా సెట్ ఎలా మెయింటైన్ చేస్తుంది? బేస్డ్ ఆన్ ద రిప్లికాస్. ఓహో, రిప్లికాస్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కాపీస్ ఇచ్చాం కదా, నెంబర్ ఆఫ్ కాపీస్ని బట్టే ఈ రిప్లికా సెట్ అనేది మనకి బిహేవ్ చేస్తుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఈ రిప్లికా సెట్ని పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోగలం. ఈజీగా అర్థం చేసుకోగలం. అసలు ఈ డిప్లాయ్మెంట్ అనేది ఎప్పుడైతే మీరు ఎగ్జిక్యూషన్ చేశారో స్క్రిప్ట్, రిప్లికా సెట్ కూడా మీకు వచ్చేస్తుంది. సార్, రిప్లికా సెట్ మనకు వచ్చినట్టు ఎలా తెలుస్తుంది? మనం ఒక కమాండ్ ఇస్తే చాలు. హే, రిప్లికా సెట్ ఉందా లేదని మనం ఒక కమాండ్ ఇస్తే చాలు, వెంటనే మనకు రిప్లికా సెట్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఎన్ని రిప్లికా సెట్స్ ఉన్నాయో డిస్ప్లే చూపిస్తుంది అనమాట. ఎస్. మరి సార్, ఓకే, బాగుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తారు? స్క్రిప్ట్ రాయడం అయిపోయింది,